తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. చాలా ప్రాంతాల్లో కూడా అత్యల్ప ఉష్ణోగ్రత అయితే నమోదవుతుంది. వచ్చే 2 రోజుల్లో కూడా భారీగా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రజలకు ఒక అలర్ట్ అయితే జారీ చేసింది. వచ్చే 3 రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని, టెంపరేచర్స్ కూడా భారీగా డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది. మనం చూసుకోవచ్చు వచ్చే 2 రోజుల్లో అయితే చలిగాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో చూసుకున్నట్లయితే 7-10 డిగ్రీస్ సెంటీగ్రేడ్స్ పడిపోయే అవకాశం ఉంది. ఇక పశ్చిమ తెలంగాణ విషయానికి వస్తే 5-7 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత పడిపోయే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో 3 వరకు కనిష్ట ఉష్ణోగ్రత 3 సెంటీగ్రేడ్స్ వరకు కూడా పడిపోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే 3 రోజుల పాటు కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటిస్తుంది. మనం చూసుకోవచ్చు నిన్న చూసుకున్నట్లయితే చాలా ప్రాంతాల్లో కూడా కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యాయి. మనం చూసుకున్నట్లయితే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 5.7, సంగారెడ్డిలో 6.4, రంగారెడ్డిలో 6.5, ఆదిలాబాద్లో 7.7, వికారాబాద్లో 8.1, సిద్దిపేటలో 8.1, మెదక్లో 8.5, కామారెడ్డిలో 8.6, నిర్మల్లో 8.9, నిజామాబాద్లో 9.1, నాగర్కర్నూలులో 9.8 సెంటీగ్రేడ్స్ సెల్సియస్ అయితే నమోదైంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో కూడా చాలా చోట్ల కూడా మినిమం టెంపరేచర్స్ అయితే నమోదవుతున్నాయి. మనం చూసుకున్నట్లయితే మొయినాబాద్లో అత్యల్పంగా 6.5 డిగ్రీల సెల్సియస్ అయితే నమోదైంది. ఇబ్రహీంపట్నం 7.5, అలాగే హెచ్సియు షేర్లింగంపల్లి 8.1 సెంటీగ్రేడ్, మౌలాలి 9.4, రాజేంద్రనగర్ 9.5, గచ్చిబౌలి 11, వెస్ట్ మారేడుపల్లి 11, శివరాంపల్లి 11.3, బహదూర్పూర్ 11.4, గాజుల రామారం 11.6, జీడిమెట్ల 11.9, అల్వాల్ 12, తిరుమలగిరి 2.4, నేరేడ్మెట్ల 12.5, బేగంపేట 12.6, ఆసిఫ్ నగర్ 12.6, గోల్కొండ 12.6, బిహెచ్ఈఎల్ 12.8, ఎల్బీ స్టేడియం 12.9, చార్మినార్ 12.9, మల్కజ్గిరి 13.1 సెంటీగ్రేడ్ అయితే నమోదవుతుంది. వచ్చే 2 రోజుల్లో కూడా ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే మరింత తగ్గే అవకాశం ఉంది. చాలా చోట్ల కూడా 8 బిలో సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ముఖ్యంగా ఎవరైతే పిల్లలు కానీ వృద్ధులు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదయం 9-10 తర్వాత బయటకు రావచ్చు, సాయంత్రం 5 లోపు అన్ని పనులు చూసుకొని వెళ్ళాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎవరైతే అత్యవసర సర్వీసులో ఉండేవారు కావచ్చు వారు తప్పకుండా రక్షణ అంటే స్వెటర్ వేసుకోవడం కావచ్చు, చెవుల్లో గాలిపోకుండా ఉంచుకోవడం కావచ్చు, అలాగే మాస్క్ ధరించడం కావచ్చు, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చలి నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఒకవేళ చలికి ఇంపాక్ట్ అయితే ఫ్లూ వచ్చే అవకాశం ఉంటుంది, కాఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. వృద్ధుల విషయానికి వస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అలాగే అస్తమా ఉన్నవారు కూడా చలికి ఎక్స్పోజ్ కావద్దని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు. వచ్చే 3 రోజులు కూడా తెలంగాణ వ్యాప్తంగా కోల్డ్ వేవ్ అంటే చలి గాలులు వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, పశ్చిమ తెలంగాణ, అలాగే మన హైదరాబాద్ సిటీకి సంబంధించి కూడా భారీగా టెంపరేచర్స్ పడిపోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.